నల్గొండ నుంచి వచ్చిన ఎవరైనా టిఫిన్ చేయాలంటే వెనకాల ఎవరైనా టిఫిన్ చేయాలంటే బయటలో వెనకాల మీకు ఏర్పాటు చేశారు, మీరు తిని రావచ్చు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క చర్చి యానివర్సరీ సందర్భంగా ఏర్పాటు చేయబడిన మీటింగ్ ను ప్రారంభిస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థన. ప్రేమల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. కర్మేలు సరిహద్దులు విచారపరిచి ఇన్ని సంవత్సరాలు మీరు కాపాడిన మీ ప్రేమ కొరకై స్తోత్రాలు. మరో సంవత్సరం దయా కిరీటాన్ని మరి మీరు అనుగ్రహించినందు కొరకై స్తోత్రాలు. యేసయ్య, సంవత్సరములు జరుగుతుండగా మీ కార్యాన్ని నూతన పరచండి, మీ సంకల్పాలు నెరవేర్చండి. ఓ తండ్రి, ఈనాడు దేవుని పిల్లలమైన మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సన్నిధి కొరకే స్తోత్రాలు. ఓ తండ్రి, మరి చక్కని ప్రహరీ కట్టుకొని, అంతేకాకుండా నాయన మరి ముందు కూడా మంచి ఇనపగేట్ ఏర్పాటు చేయడానికి మీరు చేసిన మేలు కొరకై స్తోత్రాలు. మీ బిడ్డల ఆశ కొరకై స్తోత్రాలు. నేటి దినాల్లో పుణ్య గారిని మీరు ఎక్కడి నుంచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. రాగలిగిన చుట్టుపక్కల దైవ సేవకులు, పరిశుద్ధులు అందరి కొరకై స్తోత్రాలు. నాయన స్థానిక సంఘం, నాయన బాధ్యత గల సహోదరులు, వాళ్ళ మధ్య ఇచ్చిన ఐక్యత, ప్రేమ, అనురాగాలు, నాయన పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఒకరు కలుపుకొని అందరూ కూడా చక్కగా ముందుకు సాగటానికి ఇచ్చిన దయ కొరకై స్తోత్రాలు. ఈ దినం మీ సన్నిధి ఉంచి నడిపించమని, పాటల్లో సహాయం చేయమని యేసు ప్రభువారి ధన్యకరమైన నామములో ప్రార్థించి అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఎవరైనా టిఫిన్ చేయాలంటే నల్గొండ వాళ్ళకే, అందరూ కాదు. మీరు తినవచ్చుంటారు కదా. మేము కొంచెం లేట్ అయిపోయింది. అన్ని ఆ ట్రాక్టర్లు, ఏ ట్రాక్టర్లు అవి ఒడ్లు కదా. సరే, ఏదేమైనా మనం కలుసుకున్నాం. ఓ పాట పాడుకుందరండి, పాడేవారు ఎవరున్నారు? సేవకులు షామీల్, హుజూర్ నగర్ సేవ, ఇంకా సంగతి దేవుడే ప్రవీణ్ రా. తబలా కొట్టి ఉన్నారా? నువ్వు పాట పడతాడు. తబలా కొడతాను, మా ప్రవీణ్ ఉన్నాడు, ఆయన కొడతాడా? అదే. ఎన్ని మైకులు ఉన్నాయి ఇక్కడ? ఇంకొక ఆయన అడిగా, నారాయణపురం ఉన్నాడా? రాయ్ మనోహర్, రెండు మైకులు, మూడు ఉన్నాయి కదా. రైట్, సార్లు ఎక్కువ మంది కూర్చున్నా బాగా. పాత పుస్తకంటే 259. ప్రభు క్రీస్తు యేసు నీకే మా స్తుతులు, ఇప్పుడా మాదు స్తుతులు నీ హారములు. కొత్త పుస్తకంలో 261. పాత పుస్తకంలో ఉంది 259. అంటే ఆ పాఠ పుస్తకాలు తీసుకోండి. 259. ప్రభు క్రీస్తు యేసు నీకే మా స్తుతులు. ప్రభు క్రీస్తు యేసు నీకే మా స్తుతులు. ప్రభు క్రీస్తు యేసు నీకే మా స్తుతులు. నీవు నామమున
దాని ప్రక్కన ఇంకో పాట చూడండి, నా ప్రియుడు నా వాడు నేను అతని వాడు. అసలు ఇంటరాక్ట్ ఆక్స్లో పెట్టి ఆక్స్లో పెట్టావా? వెనకాల ప్రశ్న ఆక్స్ వెనకాల ఆక్స్లో వెనకాల ఆక్స్లో మంచి క్వాలిటీ. నా ప్రియుడు నా వాడు నేను అందరినీ వాడను. ఎప్పుడు పాత పాటలే పడుకున్నా, వచ్చిన పాటలే పడుకో, రాని పాటలు ఎప్పుడు పడతాం. ఇది కూడా మన పాటలే. నా ప్రియుడు నా వాడు నేను అందరినీ వాడను. బ్రదర్స్ అందరూ వాడినప్పుడు సిస్టర్స్ ఏమన్నది? అతని దానం. అది అసలు వాక్యం, ఆ సంవత్సరం ఇవ్వబడిన వాగ్దానం. అది బ్రదర్స్ అతని, నా ప్రియుడు నా వాడు నేను అతని వాడను అంటే సిస్టర్స్ కూడా అతని దానం అన్నారు. ఎవరు అతడు? ఎవరు అతడు? ప్రభువైన యేసుక్రీస్తు. ఓకేనా? నా ప్రియుడు నా వాడు నేను అతని వాడను.
మంచిగా పాడుతుంది పాడారా? వచ్చిందా పాట? వచ్చిపోయిందా? ఎంతమందికి వచ్చిపోయింది? వచ్చింది కదా. సరే, ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు సంవత్సరం కాపాడాడు కదా, అర్థమైనా? దేవుని వాక్యంలో ఒక మాట చూసి ప్రభువుని స్తుతిద్దాం. మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడుతున్నారు? మైకి అమ్మాలకి కొంచెం మైక్ ఎత్తి మీరు మాట్లాడేది ఇది మేము కూడా వింటాం. అందరూ మాట్లాడేది మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ మైకు ఎవరికి? సరే, ప్రభుని ఆరాధిద్దాం. ప్రియులారా, యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నాం. రండి, మార్చి చదువుకున్నాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి
కస్తూరి పుష్పం వలె పోయిను. అది బహుగా పూయిస్తూ ఉల్లసించి సంగీతములు పాడును. అవి ఆట కర్మేలు షారోన్లకున్న సొగసు దానికి ఉండను. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. 3వ వచనం, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లిన మోకాళ్ళను దృఢపరచుడి. కాబట్టి ప్రభుని ఆరాధించుట కొరకై కొద్ది నిమిషాలు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడింది రెండవ వచనంలో ఏంటంట, అది కర్మేలు షారోన్లకున్న సొగసు అంటే ఇది కూడా పెట్టుకున్నా 2 ఇంకేలోగా సరే. ఎట్లా మారిపోతుంది సంవత్సరానికి మందిరం. మీరు కూడా మారుతున్నారు మరి. సో దాని బలవర్తమానంలో చూడండి మీరు ఎంతవరకు మారారు. సరే ప్రియులారా, మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో ఒకప్పుడు కాబట్టి ఇక్కడ ఏంటంటే కర్మేలుకున్న ఏంటంట సొగసు అంటే నేను చెప్పరు, సౌందర్యం కదా, బలం, తెలివి, జ్ఞానం కదా, ఇంగ్లీష్లో ఉంటుంది. హ్యాండ్సమ్ అంటే అన్ని దృఢమైనటువంటి పటిష్టమైనటువంటి వాడు. కనుక నేను పిల్లరా ఒకప్పుడు ఎట్టుందంట ఆ ప్రాంతము, ఎట్టుందంట మొదటి వచనంలో ఎండిపోయినట్టుగా ఉందంట. అర్థమైందా? ఎండిపోయినట్టు ఉన్నటువంటి దానికి ఏమి ఇచ్చినారంట, సొగసు ఇచ్చినాడంటే. ఎందుకు ఎట్లా ఇచ్చిన సొగసు అని చెప్పుకుంటూ వస్తూ కింద అంటాడు, ఏమంటాడు, 4వ వచనం సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లిన మోకాలను దృఢపరచుడి. 4 తత్తరిల్లిన హృదయములతో ఇట్లనడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతి దండన చేటుకు దేవుడు వస్తున్నాడు, ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన వచ్చి తానే మిమ్మును. కరెక్ట్. ఎవరు వచ్చారంట? ఆయనే వచ్చి. ఎట్లా ఉన్నారంట వాళ్ళ జీవితాలు? ఎండిని ఉన్నాయంటే, ఎండిపోయి ఉంటే ఎట్లున్నాయంటే అక్కడ రాయబడింది సడలిన చేతి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఓసగల చేయంట, ఓసగల గుడి చేయంట. చూసారు ఎప్పుడైనా? ఓసగలదంటే చెయ్యిలాగానే ఉండిద్ది, చెయ్యిలాగానే ఉంటుంది. సొక్కా కూడా వేసుకోవచ్చు, ఏళ్ళు కూడా ఉంటాయి, గోర్లు కూడా పెరుగుతాయి. కానీ కండ చూస్తే ఇంతే ఉండిద్ది, కొంచెం కండ కూడా ఉండిద్ది. కానీ పనికేం కాదంటది, పనికి రాదు. పని చేయడానికి చాలామంది సంఘాల్లో ఉంటారు చెప్పుకోవటానికి. ఎలా ఉంటారంటే ఎట్లాంటిది, ఏ చేయంట అది ఓచగల కుడి చేయంట. కుడి చేయంటే అది కుడి చేయండిపోయిందంట. అది చిత్రమైన సంఘం. అయినా నువ్వు ప్రేమ గల అతన్ని చూసి, లూకాసు వార్తలో అతన్ని చూసి, అతన్ని పిలిచి చుట్టూత కలయి చూసి, నీ చేయి శాపమనగా ఏమైందంట, అతను బాగుపడ్డాడు. చూసినారా పిల్లరా? మన జీవితాలు కూడా ఒకప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంటే ప్రియులారా, సడలిన చేతులు. కూర్చోండి. సడలిన చేతులు. 2వది తొట్టిల్లిన మోకాలు. 3వది తత్తరిల్లిన హృదయాలు. 4వది ఇలాంటి పరిస్థితుల్లో రాయబడింది 4వ వచనం ఆఖరిలో, ఆయనే వచ్చి తానే మిమ్మును. ఇలాంటి పరిస్థితులు ఉండి వారు ఎట్టున్నారంట. 4వది 5వ వచనంలో గుడ్డివారి కథ అంటే గుడ్డోళ్ళలాగున్నారు. ఇంకా చెవిటి వారిలాగున్నారు, ఇంకా కుంటివారిలాగున్నారు, ఇంకా మోగవారిలాగున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే ఏం చేశాడంటే తానే వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడు కదా. మోషేతో అంటాడు, మోషే కదా, ఎక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయంలో
కాగా రమ్ము మోసే నేను దిగి వచ్చి ఉన్నాను. 3వ అధ్యాయం 8వ వచనంలోన నిర్గమ నేనే దిగి వచ్చి ఉన్నాను. ఎక్కడి నుండి దిగి వచ్చాడు? మహాకాశంలో పడజాలిన దేవుడు, ఆకాశమైన సింహాసనం భూమి ఆయన పాడుపెట్టమని చెప్పిన దేవుడు అలాంటి స్థలములో నుండి దిగి వచ్చాడు. ఎందుకు? నేను వారిని విడిపించి, చదువుతారా మాటను, నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం నుండి మాట్లాడు. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఈ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయులకును అమోరీయులకును పెరిజ్జీయులకును వారిని నడిపించుటకు చూసినారు. ఎందుకు వచ్చాడంటే ఆయన విడిపించి తర్వాత వదిలిపెడతలా. ఎలాంటి వారిని విడిపించినాడు? ఐగుప్తులో ఉన్నారు, ఇక్కడ కూడా ఆయనే వచ్చి రక్షించును. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులను ప్రియులారా ఆయనే వచ్చి రక్షించి ఏం చేసినాడంటే వారిని ప్రియులారా అరణ్యము ఉల్లసింపజేస్తూ వచ్చిన అడవి కస్తూరి కదండి. చదువుడు మళ్ళా 35వ అధ్యాయం మొదటి వచనం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములే పూయును, అది బహుగా పూయిసు చూసినారా పిల్లరా? ఇంకంతే కాదు, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యానికి కలుగును, కర్మేలు సారలుకున్న సొగసిచ్చినాడు. అందుకొరకే అలాంటి దేవుడు మన చేతిలో విడిపించినటువంటి వాడుగా, అందుకొరకే ఆ ప్రభుని మనం ఆరాధిద్దాం. అందుకొరకే ఎక్కడ తీసుకొచ్చారంటే రాయబడింది 35వ అధ్యాయంలోనే 9వ వచనంలో, అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దానికి అక్కడ కనబడవు. ఇక్కడ ఏముండమంటే ఒకప్పుడు క్రూర జంతువులే, ఒకప్పుడు ఎలాంటి జంతువులు అంటేవి క్రూర సింహమే. కానీ ఇప్పుడు విడిపించబడినటువంటి జనాంగము ఒక సంఘముగా ఏర్పాటు చేసిన తర్వాత ఏమైంది అంటే అవి ఇక ఆ స్వభావం లేదు. ఇప్పుడు ఏముందంటే వారిలో ప్రియులారా సింహము గడ్డి వేసిందంట కదా. కలిగిన పిల్లరా నాగు పాము పుట్టు మీద పిల్లవాడు ఉంటాడు, అక్కడ ఏమీ చేయలేదంట. ఇక్కడ రాయబడి చూడండి, విమోచించిన వారు అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటపాడు తిరిగి సియోనుకు వచ్చేదరు, వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు, దుఃఖమును ఎగిరిపోవును. అలాంటి స్థితిలో కర్మేలు దేవుడు ఒకప్పుడు ఎలాంటి స్థితుల్లో ఈ ప్రాంతంలో ఏ రీతిగా ఆరంభించబడిందో అలాంటి దాన్ని దేవుడు అంచెలంచెలుగా తీసుకొచ్చి తానే తన మందిరాన్ని కట్టించుకుంటూ ఈ రీతిగా నిర్మించిన ఆ ప్రభుని కొద్ది నిమిషాలు సంవత్సరం అంతా కాపాడినందుకు అర్థమైందా? 2 బ్రదర్స్ 2 సిస్టర్స్, తర్వాత 2 సేవకులు 2 సేవకులు ఆరాధిద్దామా కొద్ది నిమిషాలు, తర్వాత వర్తమానం. అర్థమైందా? రైట్, స్టార్ట్ చేద్దామా? చేయండి కొద్ది నిమిషాలు.